ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగిలేటి పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్ద మనిషి 7,19,000 కోట్ల అప్పు చేశాడని, చేసిన అప్పుకు ప్రతి నెల 6,500 కోట్లు వసూలు వడ్డీ కడుతున్నామని అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన హామీలను కొన్నిటిని అమలు చేశామని, ప్రతి ఆడబిడ్డ కన్నకల ఇంటి పెద్ద కొడుకుగా నెరవేర్చే బాధ్యత తనదే అని పొంగిలేటి చెప్పుకొచ్చారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు రఘురామరెడ్డి గారికి, స్వర్ణక్కకు, మల్లారెడ్డి గారికి, స్థానిక నాయకులు ఆర్థికంగా ఎన్ని అప్పులు ఉన్నా పేదోడి సుఖం కోసం, పేదోడు బాగు కోసం, పేదోడిని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన ప్రతి మాటని ఒకరోజు వెనక ముందుగా తప్పకుండా ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం కార్యక్రమాలన్నింటినీ తూచా తప్పకుండా మీ ఇంటికి చేర్చే బాధ్యత మాది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ చివరగా ఒకటే చెప్తున్నాను, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు ఎవరిని పెట్టుకుంటారో నాకు తెలియదు. ప్రతి గ్రామ పంచాయతీలో యునానిమస్ గా ఇందిరమ్మ ప్రభుత్వంతో రేపు అభివృద్ధి స్థానిక సంస్థ కావచ్చు, ఏదైనా కూడా యునానిమస్ గా వచ్చే విధంగా మీకు నచ్చిన వ్యక్తిని పెట్టుకొని మంచిగా పరిపాలన ఇవ్వాలని, అదే రకంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మొదటి విడతగా ఇచ్చే ఇళ్ల స్థలం ఉన్నోళ్లలో పేదవాళ్ళు ముందు కట్టుకోండి, మళ్ళీ ఇస్తా. ఎందుకంటే ఒకేసారి ఇస్తే తప్పులు జరుగుతాయి. పేదోడికి అందకుండా అవి కాకులు గద్దలో ఎత్తుకొని పోతాయి. అలా ఎత్తుకుపోవటం కుదరదు. ఇందిరమ్మ రాజ్యంలో ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడికే చెందాలి. పేదోడి ఆస్తి అది పేదోడికే చెందాలి. కాబట్టి కుక్కలా కాపలా కాసి కూడా పేదోడికి చెందే విధంగానే ఈ ప్రభుత్వం నిత్యము పని చేస్తుందని ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ నా బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తున్నాను. ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పిన వ్యక్తికి మంచి మెజార్టీతో ఆశీర్వదించి దీవించి పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేసీఆర్ హయాంలో తెలంగాణ అప్పుల పాలైందన్నారు మంత్రి జూంపల్లి కృష్ణారావు. నారాయణపేట జిల్లా మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు మంత్రి జూంపల్లి. కేసీఆర్ 10 ఏళ్లు చేసిన అప్పుకు ఏడాదికి 6,500 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూంపల్లిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నెంబర్ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ కాదు, లేదా డైరెక్టర్ కాదు, నేను కూడా ప్రమాణం చేస్తాను. ఇప్పటికి కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తావు. మేము 3 లక్షల కోట్ల అప్పు తెచ్చినాం, 300 కోట్ల కొడగల్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నారు. మీ పక్కన 100% ఈ యొక్క సొసైటీ కూడా, ఈ యొక్క మార్కెట్ కమిటీ కూడా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అభివృద్ధికే ప్రమాణం చేస్తున్నాను. టి నాగప్ప గారు శ్రీ ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నెంబర్ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ కాదు, లేదా డైరెక్టర్ కాదు, నేను కూడా ప్రమాణం చేస్తాను. ఇప్పటికి కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తావు. మేము 3 లక్షల కోట్ల అప్పు తెచ్చినాం, 300 కోట్ల కొడగల్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నారు. మీ పక్కన 100% ఈ యొక్క సొసైటీ కూడా, ఈ యొక్క మార్కెట్ కమిటీ కూడా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగిలేటితో పాటు ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని, అది ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరి తెచ్చుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పేదవారి ఆశయాలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే సంవత్సరం పూర్తయింది. అనుకున్న ఆశయాలు చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేయగలిగారు. ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడి కోసం, పేదవాడి బాగోగుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న స్థానిక శాసనసభ్యులు పెద్దలు సాంబశివరావు గారు, అదే రకంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారు, అందరం ఇప్పుడే సెంట్రల్ లైటింగ్ కూడా ఒకటి ఓపెన్ చేసుకున్నాం. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉన్నమాట నిజం. ఇది గిరిజన ప్రాంతం, మైనింగ్ ఉన్న ప్రాంతం, అన్నీ ఉన్నా కూడా అల్లుడు నోట్లో శని అన్నట్టు ఇంకా అభివృద్ధికి రావడంత దూరంలోనే ఈ కొత్తగూడెం నియోజకవర్గం ఉంది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా ఈ కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా చిత్తశుద్ధితో అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు.